హలో అండి, గుడ్ మార్నింగ్. నేనైతే మంచి పాన్ ఇండియా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇదేంటి పాన్ ఇండియా మూవీ లాగా పాన్ ఇండియా బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా? ఇడియప్పం, కేరళ వాళ్ళ ఇడియప్పంని ఆంధ్ర వాళ్ళ గుత్తొంకాయ కర్రీతో మిక్స్ చేసుకొని తింటుంటే అదిరిపోయింది కాంబినేషను. ఇది కొంచెం నూడిల్స్ మ్యాగీ లాగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. సో లంచ్ బాక్స్కి అయితే మా పాపకి ఇదే పంపించేశాను. యాక్చువల్గా మా అమ్మ దీన్ని స్వీట్గా కూడా చేస్తానని చెప్పింది. మామూలుగా మనము బీప్ పిండిని తీసుకొని వేడి నీళ్ళతో ఉప్పు ఇంకా మిరప్పొడి వేసుకొని స్పైసీ కూడా వచ్చేటట్టు దాన్ని మొత్తం కలుపుకొని ఆ మిశ్రమాన్ని అయితే ఇలా మనము మురుకులు పిండుతాము కదా, దాంట్లో వేసేసుకొని ఇలా పిండుకోవాలి. వామ్ ఉంటుంది కదా, చిన్న చిన్న దుంకలు, ఆ రేక్ తీసుకునింది. సో ఇలాగ స్మూత్గా పిండుకొని దీన్ని ఉడకబెట్టుకుంటే ఇడ్లీ లాగా వచ్చేస్తాయి. కానీ సేమియా లాగా కొంచెం కొత్త ఫీలింగ్ అయితే వచ్చింది. దాంతోపాటు ఈ ఐటమ్స్ని అంతా వేసుకొని మిక్సీలో వేసుకొని ఈ క్రీమీ మిక్స్చరాన్ని అయితే మా అమ్మ పాలల్లో కలిపేసింది, ఉడకబెట్టిన పాలల్లో కలిపేసింది అనమాట. ఆ కలపడంతో అది ఒక జ్యూసీ లాగా తయారైంది కదా, దాన్ని ఉడకబెట్టుకున్న ఇడియప్పం పైన పోసుకునేస్తే అది సేమియా పాయసం లాగే అనిపించింది. సో ట్రై చేయండి మీరు కూడా.